అంటే ప్రస్తుతానికి మేము బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసామమ్మా. ఇది ఎంతవరకు నడుస్తుందో చూద్దాం. అంటే మేము కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇన్స్పిరేషన్ కోసం పిలిచాం ఆయన్ని. ఆయన వస్తే కాలనీస్ అన్నీ ఏకమై ఆయన మీరు చెప్పింది విన్నారు కదా, ఈ కాలనీని చూసి అన్ని కాలనీలు చేయాలని చెప్పి ఆయన అందరికీ చెప్తున్నారు కదా, అలా ఇన్స్పైర్ అవుతారు కదా అని సార్ని పిలిచాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి గ్రేట్ఫుల్ ఐడియా ఎట్లా వచ్చింది మీకు? మా వినయ్ బాబు గారు, వీళ్ళ నాన్నగారు స్టార్టింగ్ మనకి కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాము. కోవిడ్ టైంలో వీళ్ళందరికీ ఎవరు మనం కలిసే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు ఎవరికి మంచినీళ్ళు ఇచ్చే ఒకరికొకరు ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఆ టైంలోనే వీళ్ళ ఫాదరు, ఆయన ఫారెస్ట్ రేంజర్, ఆయన పెద్ద ఆయనకు వచ్చిన ఆలోచనని ఆ రోజు ఇంప్లిమెంట్ చేశాము. దాన్నే ఈవేళ సమ్మర్లో అందరికీ ఈ మార్నింగ్ 5 గంటలకు వస్తారు. ఈ వేడిని 2 months వరకు వీళ్ళకి కొంత బ్రేక్ఫాస్ట్ ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో మొదలుపెట్టాము. దీనికన్నా మేము చేసిన దానికన్నా కాలనీలో కూడా విపరీతమైన స్పందన. వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ షేర్ చేసి వాళ్ళు బర్త్డేకి, యానివర్సరీకి, మ్యారేజ్ అన్ని కార్యక్రమాలకు ఒక్కొక్క రోజు వాళ్ళు చేస్తున్నారు. స్పాన్సర్ చేద్దాం అనుకుంటే ఆ విధంగా వాళ్ళు ఏదో ఒకటి. స్పాన్సర్స్ రాకపోతే సిచ్యువేషన్ మేము ఏమి లేదు, మేము యాక్చువల్గా 4-5 కలిపి చేద్దామని ఆయనే మెయిన్ స్టార్ట్ చేసింది. ఆయనకి ఓఎస్డి సత్యనారాయణ గారు ఇద్దరం కలిసి చేద్దాం అనుకుని మొదలుపెట్టాము. ఆ మొదలుపెట్టిన కంటిన్యూ చేస్తున్నాళ్ళే ఇట్లా డోనర్స్ ఇలా వచ్చి కాదమ్మా, స్వచ్ఛందంగా బొలుసు వినయ్ బాబు గారు ఆలోచనది. పక్కన పుణ్యమంతులు సత్యనారాయణ గారు నేను ఎంతైనా సపోర్ట్ చేస్తానని చెప్పారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి వాళ్ళ మా అమ్మాయి పెళ్లి రోజు అని, పుట్టినరోజు అని చెప్పారు. అది అలా స్టార్ట్ అయింది. అందరూ స్పందన చాలా బాగుంది. ఈ చిరు ప్రయత్నాన్ని స్పందించి మన కమిషనర్ గారు వచ్చి అభినందించి వెళ్ళారన్నది మన ఇంత ఆనందంగా ఉంది మాకు. ఆయన కోరిక, మా కోరిక ఏంటంటే మెయిన్ ఇదంతా హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, అందరూ ఆకలి తీరాలి. అది మా ఆలోచన. సేమ్ కమిషనర్ గారు కూడా అదే చెప్పారు. ఇది అలా అన్ని కాలనీలు ఇలా పెట్టాలి, మీరు చేస్తున్న పని చాలా గొప్పది అని అభినందించి వెళ్ళారు. ఈ కార్యక్రమానికి బ్రేక్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? బ్రేక్ అంటే మేము అనుకున్నది ఈ May 31 వరకు, సమ్మర్ వరకు. అంటే వర్షాల్లో చేయలేము, కానీ ఏదైనా దీన్ని చేయగలిగి ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనుకుంటే దీన్ని కంటిన్యూ చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. అంటే అమ్మా, సమ్మర్ వాళ్ళ ఎండల కోసం ఆలోచన చేసాం. రేపు వర్షాకాలం వచ్చింది, దానికి సంబంధించి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం? వాళ్ళకి ఏదైనా రెయిన్ కోట్ లాంటివా, లేదా దుప్పట్లు లాంటివా, లేదా శీతాకాలం వచ్చింది అనుకోండి దుప్పట్లు లాంటివి, ఇట్లా ఏదో విధంగా చేయాలని. అంత టైంలో అందరికీ మేము ఏం చేసామంటే ఒక చీర వాళ్ళ హస్బెండ్కి, భార్యాభర్త ఇద్దరికి బట్టలు పెట్టాం. ఒక 200 కుటుంబాలకి, చుట్టుపక్కల అపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, ఐరన్ చేసుకునే వాళ్ళు, భార్యాభర్తల కుటుంబాలందరికీ కూడా ఓన్లీ బొలుసు వినయ్ బాబు గారి ఫ్యామిలీ భార్యాభర్త ఇద్దరికి కూడా బట్టలు పెట్టారు. అది కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఖరీదు చేసే బట్టలు పెట్టారు. అలా 200 మంది పెట్టారు. చాలా అది బొలుసు వినయ్ బాబు గారు ఆలోచన ఏది ముందుకు తీసుకెళ్తాం. మేము వెనక ఆయన టీం, మేము వెనకాల. ఈ సంఘానికి ఏదైనా పేరు పెట్టుకుంటే బెటర్ అనే ఆలోచన కదమ్మా. ఇది ఒక ఆల్రెడీ మేము నార్త్ ఎల్లారెడ్డి కూడా కాలనీస్ అసోసియేషన్ అని మేము ఒకటి పెట్టాం కదా, అందులో అందరూ వస్తారు. ఈ కాలనీస్లో ఉన్న ప్రతి వాళ్ళు ఇందులోకి రావడానికి ఛాన్స్ ఉంది. సో వీళ్ళందరికీ అవేర్నెస్ అయ్యి మేమంతా కలిపి చేద్దామని. ఇండివిజువల్గా మేమేదో దీన్ని మా పేరు కోసమనో ఇదనే కాదు, ఇది అందరూ కలిసి చేయాలి. ఇది ఓన్లీ సామాజిక సేవ, అంతే. సామాజిక సేవ అంటే అంతే. అది ఆయనకు వచ్చింది. దాన్ని అంతా మా వెనకాల ఆయన టీం కింద మేమంతా ఉండి నడిపిస్తున్నాం. ఆయనకు వచ్చిన ఆలోచన మేము వెనకాల నిలబడ్డాం. అలాగే మా వెనకాల కాలనీ అంతా నిలబడింది. అది ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ చిరు ప్రయత్నానికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదో విధంగా మా పెళ్లి రోజు అని ఇంకోటని కార్యక్రమం స్పాన్సర్ చేస్తాను. వాళ్ళకి 5,000-6,000 ఇస్తున్నారు. అది 10,000 ఖర్చు మిగతా మేము వేసుకున్నా కూడా స్పాన్సర్స్ అయితే ముందుకు వచ్చారు. చాలా బాగా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. చూసాము ఫ్రీగా పెడుతున్న బ్రేక్ఫాస్ట్ క్వాలిటీ లేకుండా ఉంటుంది సమ్ టైమ్స్, బట్ చూసాను నేను ఈరోజు ఫుల్ క్వాలిటీ ఉంది. మీ నోటితోటి చెప్పండి ఏమేమి పెట్టాం. అది స్వీట్ అనేది ఏదో అకేషనల్ అమ్మ ఎవరైనా ఇస్తేనే మనం వాళ్ళకి నీడ్ ఏంటి, టిఫిన్ మెయిన్. దానిలో ప్రోటీన్ కోసం ఒక ఎగ్ పెడుతున్నాం, బాయిల్డ్ ఎగ్ పెడుతున్నాం కంపల్సరీ ప్రోటీన్ కోసం. ఒక బనానా, మజ్జిగ మెయిన్. అవి 2 రకాల టిఫిన్లు పెడతాం కంపల్సరీ. డైలీ 2 రకాల టిఫిన్లు ఉంటాయి. ఫ్రూటు, ఎగ్, బటర్ మిల్క్, చల్లటి మంచినీళ్ళు, ఇవి రెగ్యులర్గా ఇది ఉంటాయి అన్నమాట. మీ ఫ్యామిలీ కూడా తినడం వీళ్ళతో కలిసి చాలా గ్రేట్ అనిపించింది. జరుగుతుందమ్మా, ఫ్యామిలీ కలిసి తినడం అనేది ఇక్కడ స్టార్ట్ చేసిన రోజు నుంచి జరుగుతూనే ఉంది. ఇవాళ కమిషనర్ గారే వాళ్ళతో కలిసి తిన్నారు కదా, అదే ఉంది. అంతా మనతో పాటు పనిచేసే వాళ్ళే. సో వాళ్ళతో పాటు మనకి ఏమి వచ్చారంటే డీసీ గారు కానీ డిఈ గారు కానీ వచ్చినా కానీ 5 రోజులు 6 రోజులు వచ్చారు. ఇప్పటికి వాళ్ళతో కూర్చొని టిఫిన్ చేసి వెళ్ళేవారు. మాకు కూడా ఏంటంటే ఇళ్లలో టిఫిన్ చేసుకున్న వాళ్ళతో కలిసి చేస్తున్నాం మేము కూడా. అది పెట్టే ఇంట్లో టిఫిన్ కన్నా మేము బయట వీళ్ళకి బాగా పెట్టాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాము.
కంటిన్యూగా 18వ రోజు కూడా చేశాము, సక్సెస్ఫుల్గా చేశాము. ఈ మంత్ లాస్ట్ వరకు అనుకున్నాము. డెఫినెట్గా మంత్ లాస్ట్ తర్వాత కాలనీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ఏం చేద్దాము, ఎలా కంటిన్యూ చేద్దాము, ఇంకొక ప్రోగ్రామ్ ఏదైనా తీసుకుందామా అన్నది ఆలోచన చేసి అప్పుడు చేస్తామనండి. మీ ఆలోచన మీ వల్ల మాకు ఏ విధమైన గొప్ప గౌరవం అవసరం లేదు, పబ్లిసిటీ అసలు అవసరం లేదు. ఒక 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఇంకో 10 కాలనీలు పెడితే మా ఆలోచనకి ఒక ఇంకొక 1000 మంది న్యాయం జరిగినట్టు. ఇంకొక 1000 మంది బ్రేక్ఫాస్ట్ చేస్తారన్న ఆశ. అందుకని ద్వారా మీ ఛానల్స్ ద్వారా మీరు చేసే ప్రచారం వల్ల ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలనేది మా ఆకాంక్ష అంతే. గ్రేట్ఫుల్ ఐడియా. సో మీ ఇలాంటి ఆలోచన ఇంకా ముందుకు సాగాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.